తగదు తగదుడన్న ప్రభుత్వం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాంటీన్ ర్యాలీలో పాల్గొనాలనేటువంటి ఆలోచన చేసి విశాఖపట్నం వెళితే ఒక ప్రతిపక్షం ఈరోజు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దానికన్నా నియంత్రణగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తయారయ్యాడు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏది ఏమైనా సరే భవిష్యత్తులో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నిరసనలు, దీక్షలు, అదేవిధంగా ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కలిసి తన గళవిప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజు ఆయనకున్నటువంటి ఓటు కోట్ల కేసులో కుమ్మక్కై ఈ రోజు దాని నుంచి బయటపడడానికి ఏదో ఒక విధంగా కేంద్ర ప్రభుత్వంతో లాలుచుపడి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరన్నా సరే సర్దుబాటు చేసుకుంటాను, సర్దుకొని పోతాననేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఈ రోజు ఏదో ఒక విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానివ్వకుండా చూడాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎంతమంది అడ్డుకున్నా, దారి పొడిగిత నిర్బంధాలు పెట్టినా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ, ప్రత్యేక హోదా పట్ల మీకున్నటువంటి అభిమానం, సాధించాలనేటువంటి పట్టుదల ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చినందుకు మీ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో మొత్తం ప్రజలు కూడా 125 కోట్ల మంది ప్రజలు 68వ గణతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు వారి హక్కుల కొరకై పోరాడవలసిన సమయం ఆసన్నమైందని కూడా నేను మనవి చేస్తున్నాను. 2014లో ఆంధ్రప్రదేశ్ను విభజించిన నాడు ఆ రోజు మెజారిటీ ప్రజలు విభజించడానికి అడ్డుపడినా కూడా అది కాదని చెప్పి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని విభజించారు. హైదరాబాద్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్టపోయిందని ఆ రోజు అందరూ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రయత్నం చేసినారు. అందరూ కూడా ఆ రోజు అభినందించాం. అందరినీ కూడా దాని కొరకు ప్రయత్నం చేసిన పెద్దలందరినీ కూడా అభినందించడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాల 8 మాసాలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ సౌభాగ్యాన్ని కలిగించలేకపోయారు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ సందర్భంలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొట్టమొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే పార్లమెంట్ సభ్యులందరం కూడా వెళ్లి గెలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆ రోజు ప్రధానమంత్రి గారిని అందరం కోరడం జరిగింది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో అందరం అడగడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి గారు వారి కుమారుడు భవిష్యత్తు కొరకై, వారి కుమారుడు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదానికై అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో 5 కోట్ల మంది ప్రజలు, తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రత్యేక హోదా కావాలని నిర్ణయించడంలో తప్పు ఏముందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయనకు చంద్రబాబు గారు ఆయన కుమారుడు లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని ఆయన పలు సందర్భాల్లో చెప్పడమే కాకుండా పలు సందర్భాల్లో మరి ఆయన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి పద్ధతి నాయకులందరూ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రమోట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈనాడు పేద పిల్లలు, పేద తల్లిదండ్రులు వారి బిడ్డల్ని రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల బిడ్డలందరూ కూడా చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు అవుతున్న సందర్భంలో నిరుద్యోగులుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి అవసరపడవలసిన పరిస్థితులు వచ్చాయి. అందుకని ఈనాడు 5 కోట్ల మంది ప్రజల యొక్క నినాదం ఇది ఎవరి బాధ్యతో కాదు. 5 కోట్ల మంది ఈ రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా పోరాడి ఈ ప్రత్యేక హోదా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదాకు ఏది కూడా ప్రత్యామ్నాయం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రత్యేక ప్యాకేజ్ అనేది అసలు దానికి ప్రత్యామ్నాయం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంలో మీకు ఒక మనవి చేస్తున్నాను. కేంద్రంలో మరి ఆర్థిక మంత్రి గారు ఆనాడు ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేసినాడు. సెంట్రల్ హాల్లో ఆయన ప్రతిరోజు కూడా వచ్చి అందరితో సంభాషించే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ప్రతిరోజు కూడా ఆయన వస్తారు సెంట్రల్ హాల్కి, అందరితో సంభాషిస్తుంటారు. అలాగే జర్నలిస్టు మిత్రులతో కూడా సంభాషిస్తారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జర్నలిస్టు మిత్రులు, ఏం సార్ మీరు మాకు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తున్నారా అని అడగడం జరిగింది. దానికి సమాధానంగా మేము ప్రత్యేకంగా దానికి చట్టబద్ధత కలిగించాల్సిన అవసరమే ఉందయ్యా. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ అనేది చట్టంలో చెప్పిన కార్యక్రమాలే కదా, మళ్ళా దానికి ప్రత్యేకంగా మేము చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఏముందని కూడా అన్నట్లుగా మన తెలుగు జర్నలిస్టులు మాకు చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రత్యేక ప్యాకేజ్ అనేది కూడా వట్టి దండగా, శుద్ధ దండగా, అదంతా కూడా పొరపాటుని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రత్యేక హోదాకి ప్రత్యామ్నాయం ప్రత్యేక ప్యాకేజ్ కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రత్యేక హోదా వచ్చినట్లయితే పరిశ్రమలు విరివిగా వచ్చి మన రాష్ట్రంలో పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయి. మన కొరకు కాదు, పరిశ్రమవాదులు, పరిశ్రమలు పెట్టే నాయకులు అందరూ కూడా వాళ్ళ బాగు కొరకు ఎన్నో రాయితీలు ఉంటాయి కాబట్టి, ట్యాక్స్ రాయితీలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా మనం వద్దన్నా కూడా ఇక్కడ వచ్చి పరిశ్రమలు స్థాపించే పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, బంద్ కార్యక్రమాలు చేశారు. ప్రధానమంత్రి గారిని, అలాగే ప్రెసిడెంట్ గారిని, ఆర్థిక మంత్రి గారిని, హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని అందరినీ కలిసి కూడా నివేదించడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నాను. అయినప్పటికీ చంద్రబాబు గారికి, నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది సుతారంగా ఇష్టం లేనట్లుగా ఉంది. బహుశా నేను అనుకోవడం చంద్రబాబు గారు ఏమీ లేకుండానే ప్రపంచంతో నేను పోటీ చేస్తానని చెప్తున్నాడు. బహుశా ఆయన ఏమీ లేకుండానే, అమరావతిని ఏమీ లేకుండానే 4 షెడ్లు వేసి దాన్ని ప్రపంచ రాజధానిలో మేటి రాజధానిగా కడతానని చెప్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో నిజంగా ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం అన్ని విధాలా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. పొరుగు రాష్ట్రాలే కాదు, గుజరాత్ రాష్ట్రం కూడా నష్టపోతుందని ప్రధానమంత్రి గారు తలుస్తున్నారు కాబోలు. అందుకనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే చంద్రబాబు గారిని పట్టడానికి పగ్గాలు ఉండవనే ఉద్దేశంతో ఇవ్వడం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. బహుశా చంద్రబాబు గారు ఈ విధంగా ప్రపంచంలో నేను వేటనని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో అదే కారణంతో మనకి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం లేదు కాబోలని నేను తలుస్తున్నానని కూడా మనవి చేస్తున్నాను. భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈనాడు ఇక్కడ ఏ కార్యక్రమానైనా ఇది నాంది మాత్రమే కూడా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థులు, యువతులు, చదువుకున్నటువంటి బిడ్డలందరూ కూడా దీని కొరకై నినదించవలసిన అవసరం ఉంది. వారి తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి బంగారు భవిష్యత్తు ఉంటుంది బిడ్డలకు అనుకునే సందర్భంలో వాళ్ళందరూ కూడా నినదించవలసిన అవసరం ఉంది. తమిళనాడులో ఏ విధంగా ఒక సాంప్రదాయం కొరకు, జల్లికట్టుని సాంప్రదాయం కొరకు ఆ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పోరాడారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ విధంగా పోరాడే స్థితి ఇప్పుడు మనకు లేవా? మనకి ఆ కార్యక్రమాన్ని చేసి మనం ప్రత్యేక హోదా సంపాదించుకోలేని పక్షంలో ఆ
భవిష్యత్తు తరాలు మనం భవిష్యత్తు కూడా నేను మనం చేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి. దయచేసి తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని కూడా నేను మనం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు విశాఖపట్నంలో ఆయన క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేదానికి అక్కడికి వెళితే ఆయన అరెస్ట్ చేయడం ఏమాత్రం ప్రజాస్వామ్య సాంప్రదాయాలను కూడా నేను మనం చేస్తున్నాను. ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగడంతోనే ఆఖరికి అరైవల్ లాంజ్లోకి వెళ్లకుండానే ఆయన్ని అరెస్ట్ చేశారని కూడా నేను మనం చేస్తున్నాను. అందుకనే నిరసనగా ఆయన రన్వే మీదనే బైఠాయించి ఈ రోజు అక్కడ ధర్నా చేసిన కార్యక్రమం మనం గమనించామని కూడా మనం చేస్తున్నాం. ఏమైనా సరే ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధము, ప్రజాస్వామ్య విలువల్ని మంట కలపడం అని కూడా నేను మనం చేస్తున్నాను. చంద్రబాబు గారికి ఏమాత్రం తగదు. ఆయన చేయవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే దానికి సంతోషించవలసింది పోనిచ్చి ఈ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం నిజంగా నిరంకుశ ప్రభుత్వాన్ని తలపిస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకనే ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఏకోన్ముఖంగా దీని కొరకు పోరాడాల్సిన అవసరం ఉంది. ఎవరో నాయకులు సబ్ నాయకులు చేయడం కాదు, ఉపనాయకులు చేయడం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. తప్పనిసరిగా 5 కోట్ల మంది ప్రజలు నినదించవలసిన అవసరం ఉంది. తమిళనాడు ప్రజలు, తమిళ సోదరులు ఏ విధంగా జల్లికట్టు మీద విజయం సాధించారో మనం కూడా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ఈనాడు మనం తప్పనిసరిగా ప్రత్యేక హోదా సంపాదించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని మనవి చేస్తూ, ముందు ఇది ఇంతటితో ఆగడం కాదు, భవిష్యత్తులో మనం తప్పనిసరిగా నిర్ణయించవలసిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి వచ్చేంత వరకు కూడా మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికి మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో ఇట్లా కాదు, ఈ విధంగా కాదు, తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నెల్లూరు 1 and 2 ఎమ్మెల్యేని, నగర ఎమ్మెల్యేని, రూరల్ ఎమ్మెల్యేని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి పెట్టిన సందర్భం కూడా చాలా తప్పని కూడా నేను మనం చేస్తున్నాను. ఈ యాక్షన్ ని పోలీసులు చేసినటువంటి ఈ పరిస్థితుల్ని ఖండిస్తున్నానని కూడా నేను మనం చేస్తున్నాను. తప్పనిసరిగా దీని కొరకు అందరం పోరాడాలి. ఈ విధంగా విజయం సాధించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని మనవి చేస్తూ, మీ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.